డిఎస్సీపై ఆగని జగడం వైసీపీకి అదే సమాధానం. ఏపీలో డిఎస్సీపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నిరసనకు అనుమతి లేదంటూ అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిఎస్సీపై ఏపీలో వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా చాలా చోట్ల వైసీపీ నేతలు తమ నిరసనలు కొనసాగించారు. దీంతో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రిలో భరత్, జక్కంపూడి రాజాని హౌస్ అరెస్ట్ చేశారు. గుడివాడలో కొడాలి నానిని హౌస్ అరెస్ట్ చేశారు. గన్నవరంలో వల్లభనేని వంశీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో వైసీపీ చేపట్టిన ర్యాలీలో భూమన, ఇతర నేతలు పాల్గొన్నారు. గుంటూరులో వైసీపీ నిర్వహించిన ర్యాలీలో అంబటి రాంబాబు, వేణుగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పులివెందులలో ఆందోళనకు దిగిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేపట్టారు. చాలా చోట్ల ప్రదర్శన జరగడానికి వీల్లేదన్నారు. నోటీసులు ఇచ్చారు, హౌస్ అరెస్టులు చేశారు. ఎందుకు? శాంతియుతంగా మేము ప్రదర్శన చేస్తున్నాం కదా, తట్టుకోలేరా మీరు? ఏమిటి దురదృష్టమని నేను అడుగుతా ఉన్నా. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరం. దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, గర్హిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డిఎస్సీపై వైసీపీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ఆందోళనలపై చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని ఆరోపించారు. డిఎస్సీపై వైసీపీ పోరు ఆగదని, రాజీనామా చేయకుండా లోకేష్ తప్పించుకోలేరని అన్నారు. ఏమీ జరగలేదు అని భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేడు. మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? అయితే డిఎస్సీపై వైసీపీ ఆరోపణల్ని కూటమి నేతలు తప్పుపట్టారు. డిఎస్సీలో అక్రమాలేంటో వైసీపీ నేతలు చెప్పాలన్నారు జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు. వైసీపీ ఆందోళనల్లో డిఎస్సీ అభ్యర్థులు ఎవరూ లేరన్నారు. పార్టీ కార్యకర్తలనే డిఎస్సీ అభ్యర్థులుగా చూపుతున్నారని అన్నారు. వీళ్ళందరూ మరి ఏం చదువుకుని వచ్చారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ర్యాలీకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రముఖులు ఎవరు? అంబటి రాంబాబు గారు, ద గ్రేట్. అట్లనే యువజన విభాగం అధ్యక్షుడు అని చెప్పుకునే పాపం చైతన్య, అతను చదువు అయిపోయేంత కాలం ఏందో తెలియదు, కానీ అతను ఇంకా స్టూడెంట్ లీడర్. అతనే నూరి ఫాతిమా గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తీసుకొచ్చినటువంటి డిఎస్సీకి అటెండ్ అయినటువంటి అభ్యర్థులు వీళ్ళంతా కూడా. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. పారదర్శకంగానే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. మా నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించాడు, మీరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి అంటున్నారో, ఎక్కడ స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం అంటున్నారో దాని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టంగా ప్రకటించినా ఇంకా మీరు పిచ్చెక్కిన వాళ్ళలాగా పిచ్చి చేష్టలు, పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. మీ పిచ్చి కుదిర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని మరోసారి తీవ్రంగా తప్పుపట్టారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోనే మెగా డిఎస్సీతో ఉద్యోగాలిచ్చామన్నారు. డిఎస్సీ నిర్వహించిన ఏడాది తరువాత రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారే వైసీపీకి సమాధానం చెప్పారని అన్నారు. ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. నేను గాని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. మొత్తంగా డిఎస్సీపై ఏపీలో రాజకీయ జగడం ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతున్నామని వైసీపీ చెబుతోంటే, విపక్షానిది రాజకీయం తప్ప మరొకటి కాదంటూ అధికార కూటమి కౌంటర్ ఇస్తోంది.